చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను 430 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించారు. ప్రయాణికుల కోసం వెయిటింగ్, ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు. చర్లపల్లి టెర్మినల్ నుంచి 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజు దాదాపు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఈ స్టేషన్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. అలాగే మొదటి అంతస్తులో స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు ఉన్నాయి. స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ ఉంది. అటు రైళ్లను శుభ్రం చేసేందుకు వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హైదరాబాద్ మహానగరంలోనికి జీవించేందుకు తరలి వస్తున్నారు. అలాంటి వేళ సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గనుంది. हमारे देश में अब मेट्रो नेटवर्क 1000 किलोमीटर से ज्यादा का हो गया है। अभी आज यहां करोड़ों रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है। उत्तर में जम्मू कश्मीर, पूरब में उड़ीसा और दक्षिण में तेलंगाना आज देश के एक बड़े हिस्से के लिए न्यू एज कनेक्टिविटी के लिहाज से बहुत बड़ा दिन है। इन तीनों राज्यों में आधुनिक विकास की शुरुआत ये बताता है कि पूरा देश अब एक साथ कदम से कदम मिलाकर आगे बढ़ रहा है और यही सबका साथ, सबका विकास वो मंत्र है जो विकसित भारत के सपने में विश्वास के रंग भर रहा है। मैं आज इस अवसर చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న రైల్వే టెర్మినల్ను ప్రారంభించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెర్మినల్ ద్వారా రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఆకాంక్షించారు. प्रधानमंत्री जी नरेंद्र मोदी जी को तेलंगाना जनता के तरफ से मैं धन्यवाद कहना चाहता हूं, क्योंकि बहुत सालों से ये चर्लपल्ली टर्मिनल का काम पेंडिंग पड़ा हुआ था। आज तेलंगाना जनता को ये चर्लपल्ली टर्मिनल स्टेशन बहुत उपयोग होने वाले हैं, क्योंकि ये हैदराबाद तेलंगाना स्टेट लैंडलॉक स्टेट है। पोर्ट का कोई फैसिलिटी नहीं है, खाली रेलवे लाइन ही हमारा तेलंगाना तरक्की करने के लिए रेलवे लाइन का बहुत जरूरी है। आज पूरे किए और प्रधानमंत्री जी आज तेलंगाना जनता को ये अंकित कर रहा है, तो तेलंगाना के लिए बहुत उपयोग होगा। इसीलिए मैं प्रधानमंत्री जी को धन्यवाद कहना चाहता हूं तेलंगाना जनता के तरफ से। చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించిన మోదీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. 10 ఏళ్లలో రైల్వేను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. త్వరలోనే అనేక రైళ్లు ఇక్కడి నుంచి వెళ్తాయన్నారు. మరోవైపు ప్రధానికి ధన్యవాదాలు చెప్పిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు చర్లపల్లి చుట్టూ కనెక్టివిటీ కోసం కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 3 టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే. సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ. అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో ఈరోజు మనం అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కర్ట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు
మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణా కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకి ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో, ఏవియేషన్ విషయంలో, రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా కేంద్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం 32,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిన విషయం వాస్తవం. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ కోసం నిధులు ఇచ్చింది. దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 730 కోట్ల రూపాయలను, నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలతోని ఆ స్టేషన్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. 5 వందే భారత్ ట్రైన్లు ఇష్టం. ఈరోజు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కంటే నాంపల్లి రైల్వే స్టేషన్ కంటే ఎక్కువ రాబోయే కాలంలో రద్దీ ఎక్కువ ఉండే ఈ రైల్వే టెర్మినల్గా ఇది ఏర్పాటు కాబోతా ఉన్న తరుణంలో దీన్నంతా కూడా ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లాలని ఆలోచన ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అప్రోచ్ రోడ్స్తో పాటు మరి విమానాశ్రయం ఏ విధంగా కనబడుతుంటుందో, ఏ విధమైన రహదారుల అప్రోచ్ ఉంటుందో ఆ విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పన చేస్తూ ఉన్న సందర్భంలో build the proper infrastructure for the approach roads. I request honorable ministers over here, sitting over here to contribute from the central fund too to develop the approach roads and to develop the vicinities of the area.